వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చకదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చకదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాల బాడరమ్మ కూడున్నది సతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కోతురట గంభీరాలకే మరుదు తలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాల బాడరమ్మ కూడున్నది సతి చూడి కుడుతనాంచారి. అమరవందితయట గట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట గట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడి కొమెర వయసు చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాల పాడరమ్మ కూడున్నది చటి చూడి కుడుతనాంచారి కూడున్నది సతి చూడి కుడుతనాంచారి. శ్రావణ శుక్రవారం నిన్నటి రోజున అమ్మవారి గురించి అమ్మగారులందరూ కూడా చక్కగా మరి విషయాలు తెలియజేశారు. ఈ మాసం అంతా కూడా శ్రావణ మాసం. అన్ని శుక్రవారాలలో అమ్మవారిని చక్కగా పూజ చేయటం ఉంటుంది. ధనం లేకపోతే ఏ కార్యాలు కావు. అందువల్ల అందరికీ భక్తి ఎక్కువ అమ్మవారి మీద. కార్తీక మాసం, ఆ మాసం అంతా కూడా పరమశివుణ్ణి ఆరాధిస్తారు. ధనుర్మాసం వస్తుంది, ఆ నెలంతా మరి శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధిస్తారు. బ్రహ్మదేవునికి ఏ మాసం లేదు, ఆయనకి పెట్టలే ఏ మాసం, ఆయన్ని పూజ అనేటువంటి భావమేమో ఎవరికి కూడా ఆయన మీద భక్తే లేదు.
బ్రహ్మాత్మభూసరజ్యేష్ఠ పరమేష్టి పితామహ హిరణ్యగర్భ లోకేశ స్వయంభూ చిత్రానన దాత అబ్జయోని విరంచి కమలాసన శ్రేష్ఠ ప్రజాపతి వేద విధాత విశ్వసృష్టు విధి విశ్వమంతా నిర్మాణం చేసినవాడు, అందరి రామహుడు తండ్రి బ్రహ్మదేవుల వారు నిర్మాణం చేసిన విధానం. మరి ఆయనకి ఏ మాసము లేదు, ఎక్కడ పూజలు, ఏ గృహంలో పడ్డా శ్రీమన్నారాయణుని పూజ చేస్తారు, పరమశివుణ్ణి ఆరాధిస్తారు. ఇతర దేవతలు అయ్యప్ప స్వామిని ఆరాధన చేస్తారు, ఆంజనేయ స్వామిని పూజ చేస్తారు. ఇట్లాగా మరి ఎంతోమందిని పూజ చేసే విధానం ఉందే తప్ప బ్రహ్మదేవుని మాత్రం పూజ చేసే విధానంగా లేదు, ఒక మాసం కూడా లేదు. అట్లాగా అప్పుడు చూస్తే మరి ధనుర్మాసం మరి శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారికి కేటాయించారు ఈ మాసం అంతా. అట్లనే సరస్వతి అమ్మవారికి ఏమన్నా ఒక మాసం ఉందా అని చెప్పినట్టు ఆమె కూడా లేదు. ఏమి అసలు సరస్వతి అమ్మవారికి ఒక మాసం పెట్టాలి, నెల పెట్టాలి, నెల కాలం పాటు అమ్మవారిని కూడా పూజ చేసుకోవాలి. సమస్త విద్యలకు ఆమె రాణి, గీరవాణి రాణి. మరి ఆ ప్రకారంగా ఉన్నటువంటి అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. శరన్నవరాత్రులు ఆ సందర్భంలో మరి ప్రధానంగా అక్కడ దుర్గా అమ్మవారు, మహిషాసురమర్దిని, ఆది పరాశక్తి అమ్మవారికి ఎక్కువగా విశేషంగా ఆరాధనా విధానం ఉంటుంది. అయినా కానీ నవరాత్రుల్లో మధ్యలో మరి అవతారాలుగా సరస్వతి అవతారము, లక్ష్మీ అవతారాలుగా కూడా దాంట్లో ఏర్పాటు చేశారు. కానీ సరస్వతి అమ్మవారికి మరి ఏ మాసము లేదు. నిజంగా ఆమె లేకపోతే మానవుడే అంధకారంలో పోతాడు. సమస్త వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, సమస్త వేదవాంగ్మయం అంతయు కూడా సరస్వతి. సరస్సు అంటే ప్రవాహం, జ్ఞాన సరస్సు అమ్మవారు. ఈనాడు మరి విద్యల కోసంగా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద చదువులన్నీ కూడా లక్షలతో చేరి ఉన్నాయి. ఇంకా విదేశాలకు పోయి చదువుతారు, అక్కడ కూడా లక్షలే పెట్టాలి. సీట్ రావాలంటే లక్షలు, చదవాలి లక్షలు. కాబట్టి ప్రకారంగా మరి ఇలా సరస్వతి అమ్మవారిని అది లేకపోతే, అమ్మవారు లేకపోతే మానవుడు బతికే దుర్భరం అవుతుంది, జీవనమే ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ మరి చూసినట్లయితే లక్ష్మీ అమ్మవారిని ప్రధానముగా భావించుకోవడం జరిగింది. మరి అమ్మవారు కనుక అనుగ్రహం లేకపోయిందా అని చెప్పనంటే అందరూ కూడా దరిద్రంతో బాధపడాల్సి వస్తుంది. అందుచేత ధనం అనేటువంటిది లోకంలో అందరికీ ప్రీతికరమై ఉన్నటువంటి వస్తువు. ధనం లేకపోతే ఏ కార్యము కాదు. చివరికి సన్యాసు మహాత్ములు కూడా ధనం అనే దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఎంత సన్యాసం స్వీకరించినా, ఏమి వద్దనుకున్నా కానీ వాళ్ళకు ఆశ్రమాలు ఉంటాయి, వాళ్ళ ఖర్చులు ఉంటాయి, కరెంటు బిల్లులు ఉంటాయి, ఫోన్ బిల్లులు ఉంటాయి, వచ్చేపోయే భక్తులు, వాళ్ళకు భాజనాలు అన్నీ కూడా. సన్యాసం అరణ్యానికి పోతే పీడా పోయేది, ఏ గోడ ఉండేది కాదు. అరణ్యాల్లో జీవించలేం కదా. కాబట్టి ఒక ఆశ్రమాలు కూడా పెద్ద పెద్ద ఆశ్రమాలు. మీ ఇండ్లు కట్టుకుంటే ఏదో కాస్త స్థలంలో కట్టుకుంటారు, ఫ్లాట్లో కట్టుకుంటారు. అట్లా కాదు ఆశ్రమాలు, వాటికి ఎకరాలు ఉంటాయి. అన్నిటినీ కూడా చక్కగా చూడాలని చెప్పనంటే మరి భక్తులు వారి విరాళాలు సమర్పించాలి, డొనేషన్లు సమర్పించాలి. అప్పుడే ఆశ్రమం కలకల్లాడుతుంది, వైభవపేతంగా జరుగుతుంది. వచ్చేపోయే భక్తులకు అతిథి సత్కారాలుగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎంత సన్యాసం తీసుకున్నా కానీ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వల్ల కూడా కావలసే ఉన్నది. మరి సన్యాసులకే కావలసి వచ్చినప్పుడు గృహస్థులుగా ఉన్నటువంటి వారి పిల్లలు, వారి చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అందుచేత అందరికీ కూడా ఈ ధనం అనేటువంటి చాలా అవసరమై ఉన్నది. ఒకప్పుడు శ్రీమన్నారాయణునికి లక్ష్మీ అమ్మవారు దూరం కావడం కారణంగా మరి పద్మావతి అమ్మవారు వివాహం చేసుకోవాల్సి వస్తే
ఆయన కుబేరుని వద్ద అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అప్పు తీర్చడానికి ఇక ఆయన గారు కలియుగాంతం వరకు కొండ మీద ఉంటా అని చెప్పని మాటిచ్చి వచ్చిన ఉండి మొత్తం నువ్వే తీసుకోవా అని చెప్పని అన్నాడు. ఇక మన వాళ్ళంతా ముడుపులు చెల్లిస్తూ ఉంటారు, నిలువు దోపిడి కూడా ఇస్తూ ఉంటారు, ఎన్నెన్నో పడేస్తారు ఉండిల్లో. ఎంత పడేసినా ఏమయ్యా కుబేర అప్పు తీరిందా అని చెప్పనంటే ఎక్కడ స్వామి, ఇంకా చక్కెర వడ్డీ తిరగలేదు, ఇంకా అప్పు వడ్డీ ఆడ అసలు 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 అట్లాగా ఉంది, వడ్డీ అట్లాగా ఉంది, చక్కెర వడ్డీ మాత్రం తిరుగుతా అని చెప్పి అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా వడ్డీలకు వడ్డీలు వేస్తారు, తీరు పట్టాన సాగుతూ ఉంటాయి అన్నమాట. ఆ ప్రకారంగా మరి శ్రీ మహావిష్ణువు అమ్మవారిని కొంచెం ఏదో అలిగింది, అమ్మగారు దూరంగా వెళ్ళిపోయింది. దాంతో శ్రీ మహావిష్ణువు కూడా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో శ్రీమన్నారాయణుడు ఏంటంటే ఆయన పోషకకర్త, జగత్తంతా ఆయన పోషించాలి. ముగ్గురు 3 పోస్టులు కదా, బ్రహ్మదేవుల వారు నిర్మాణకర్త, సృష్టి అంతా కూడా అందరినీ పోషించే విధానం శ్రీమన్నారాయణుడు. పరమశివుడు లయకర్త కనుక పరమశివునికి పెద్ద పనేం లేదు. లాస్ట్లో లయం చేయాల్సి వస్తే మూడో కన్ను తెరవటం, భస్వం చేయటం, గమ్మున మళ్ళా ధ్యానంలోకి వెళ్ళిపోవటం. అందువల్ల పెద్దగా శివునికి ఎలాంటి యొక్క సమస్య లేదు, పెద్ద ఇబ్బంది లేదు. శ్రీ మహావిష్ణువు విశ్వమంతా పోషించాలి, ఆయన పోషణకర్త కాబట్టి పోషించాలి కనుక ఆయన వద్ద మరి అమ్మవారు ఉండాలి, లక్ష్మీ అమ్మవారు ఉండాలి. అట్లాగా గృహస్థులుగా ఉన్నటువంటి వారు కూడా లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారు. ఆమె అనుగ్రహం లేకపోయిందా అంటే దుర్భర పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి చక్కగా అందరూ కూడా ఈ మాసం అంతా కూడా అందరూ లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు, పూజలు, ఆలయాలకు పోవటాలు, అభిషేకాలు చేయటాలు విశేషముగా ఉంటాయి. అమ్మ అనుగ్రహించు అని చెప్పనే విధానముగా అందరూ కోరుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి దరిద్రమతో బాధపడుతూ ఉన్నాడు. దరిద్ర దేవత ఇంట్లో అమ్మవారు చక్కగా కూర్చుని ఉన్నది, పొమ్మన పోవటం వల్ల. ఆ దారిద్ర్యం తట్టుకోలేక గురువును ఆశ్రయించాడు. అదే కదా మన భాగవతంలో వచ్చే అంశం కూడా, 10వ స్కందంలో. కుచేలుడు మొత్తం 26 మంది బిడ్డలు, వామాక్షి భార్య. ఇక ఆ ఇంట్లో దరిద్ర దేవత తాండవేస్తా ఉన్నది. ఆ ప్రకారముగా ఆమె గారు బాధ చూడలేక కుచేలుడు పరమాత్మ వద్దకు, లక్ష్మీనాథుని వద్దకు బయలుదేరాడు. ఆ ప్రకారంగా పోయి స్వామిని దర్శించుకుని తెచ్చినటువంటి యొక్క పలహారం స్వామికి సమర్పించుకొని ఆయన అనుగ్రహానికి పాత్రుడై తనకున్న దారిద్ర్యాన్ని దూరం చేసుకొని మరి కుచేలుడుగా ఉన్నటువంటి యొక్క తాను సుధాముడై సుఖించాడు. ఇది మనకు భాగవతంలో చేయటం అంశం. ఎప్పటి నుంచో దారిద్ర్యంతో బాధపడతా ఉన్నాడు. దరిద్ర దేవత ఆ ఇంట్లో తాండవిస్తూ ఉన్నది. అది భరించలేక గురువు దగ్గరికి పోయాడు. స్వామి నమస్కారం, దరిద్రంతో బాధపడుతూ ఉన్నాను, నాకు ఈ దరిద్ర్యంతో ఎలాంటి సుఖం లేదు, శాంతి లేదు. కనుక ఇలాంటి ఈ జీవితం జీవించడం కంటే మీలాగా నేను కూడా సన్యాసి అయిపోతాను, నాకు కూడా సన్యాసాన్ని ప్రసాదించండి, మీ పాదశాంత ఉంటా, మీ సేవ చేసుకుంటా, మీ ఆశ్రమంలో ఉంటా, మీకు ఏదైనా సేవలు చేసుకుంటా అని చెప్పి అన్నాడు. నీకు వచ్చిన బాధ ఏమిటో అని చెప్పాడు గురువు గారు. ఏం చెప్పేది స్వామి, దరిద్ర దేవత ఇంట్లో తాండవిస్తూ ఉంది, ఆమె పేటేసు కూస్తున్నది దాన్ని. సరే నీకు దరిద్రం పోవాలి, కలిసి రావాలి, అంతే కదా అన్నాడు. చక్కగా వానికి ఉదయం సమయంలో ఉపదేశం చేశాడు. దీన్ని బాగా పాటించు, ఈ మంత్రాన్ని బాగా జపించరా అని చెప్పని దానికి గీలకాలే వండుకొని ఉంటాయి, గురు కీలకాలు అని చెప్పేసి అని అవన్నీ కూడా శిష్యుడికి చెప్పి పంపించాడు. ఆ విధంగా అతడు ఒక దేవతా విగ్రహం పెట్టుకొని అమ్మవారిని పూజ చేసుకుంటూ చక్కగా జపం చేస్తూ ఉంటే ఆ జపానికి పరవశించిపోయింది. ఎందువల్ల అంటే ఆ పెట్టిన విగ్రహం కూడా దరిద్ర దేవత విగ్రహం, చేసే జపం కూడా దరిద్ర దేవత యొక్క నామం. లోకంలో ఎవరు కూడా దరిద్ర దేవత నామాన్ని జపించిన వాళ్ళు ఎవరు ఉండరు.
ఎవరు జపించినా ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఏ ఆంజనేయాయ నమ, దుర్గాదేవి అయి నమ, అయ్యప్ప స్వామి నమ, ఈ మంత్రాలు జపిస్తారే కానీ ఎవరైనా దరిద్ర దేవత మంత్రాన్ని జపిస్తారా చెప్పండి? గురువు గారి మాత్రం వానికి ఆ మంత్రమే చెప్పాడు, బాగా జపించరా అని చెప్పిన అన్నాడు. అట్లాగా జపిస్తూ ఉంటే ఆ దరిద్ర దేవత పరవశించిపోయింది. ఏమిరా లోకంలో నన్ను పూజించే వాళ్ళు ఉన్నారా, నన్ను జపించే వాళ్ళు ఉన్నారా, ఎంత పరమ భక్తితో నన్ను ధ్యానిస్తూ ఉన్నాడు, జపిస్తూ ఉన్నాడు, పూజ చేస్తూ ఉన్నాడు అని చెప్పని ఆ దరిద్ర దేవత కాస్త అని ప్రత్యక్షం అయ్యింది అనమాట. ప్రత్యక్షమయ్యి నీ జపానికి మెచ్చుకున్నారా, నీ పూజకి మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకోరా ఇస్తా అని చెప్పి అన్నది దరిద్ర దేవత. అమ్మ నువ్వు ఉన్న పనాన మా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో అమ్మ చాలని చెప్పి అన్నాడు. మా ఇంట్లో తెస్టేసి కూర్చున్నావు ఇంతకాలం పాటు, ఉన్న పనాన నీ మూటా ముళ్ళు సర్దుకొని ఇక నా గడప దాటి వెళ్ళిపో, ఇక మళ్ళా ఈ వైపుగా రామాక, ఈ వైపుగా చూడమాక అని చెప్పి అన్నాడు. ఇదే నాకు వరం, ఈ వరం నాకు ఇవ్వు చాలని చెప్పి అన్నాడు. దీనికోసం జపం చేసామంటారు నువ్వని చెప్పని ఇక ఆమె గారు వరం ఇచ్చింది కాబట్టి తప్పదే వెళ్ళిపోక, ఇక ఆమె ఉన్నటువంటి మోటా ముళ్ళు బిషానమ్మ సర్దుకొని అమ్మగారు వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత వాడికి ఇక నా వైభవమే వైభవం. దరిద్ర దేవత బాగానే ధనలక్ష్మి ఆ ఇంట్లో తాండవించింది, అమ్మవారు వచ్చి కూర్చున్నది. ఇక వాడు కనక వర్షము బ్రహ్మాండ, ఏది పట్టుకున్నా బంగారమే, ఏ వ్యాపారం పట్టుకున్నా బంగారమే, ఏది వద్దంటే డబ్బు అన్నట్లుగా వాడికి వచ్చేసి ఆ విధంగా గ్రామంలోనే కోటీశ్వరుడైపోయాడు, గొప్ప ధనవంతుడైపోయాడు, కోటీశ్వరుడైపోయాడు. అట్లాగా అయిపోయిన తర్వాత ఆ గ్రామంలో పెద్ద ఆసాం ఉన్నాడు, వానికి పెద్ద లక్షల ఆస్తులు ఉన్నాయి, ఎకరాలు పెద్ద పెద్ద తోటలే ఉన్నాయి, చెరుకు తోట, మామిడి తోట, సపోటా తోట ఎన్నో ఉన్నాయన్నమాట. వాడు చాలు కదా జీవితానికి, అయినా ఆశకు అంతు లేదు. వీడు ఏనన్నా మొన్న అసలు ఏం తినటానికి కూడా లేకుండా దరిద్రంతో బాధపడేటువంటి వాడు ఈనాడు ఎన్ని కోట్లు ఎంత వచ్చినాయి, వీడికి ఎంత డబ్బు వచ్చేసింది, ఏమిటి కారణం, వీడు చేసిన పూజలు ఏమిటి, వ్రతాలు ఏమిటి అన్నటువంటి విధానంగా వాడు అడిగాడు. అయ్యా నిన్న మొన్న గోసిపాత పెట్టుకున్నటువంటి వాడివి, ఈ పూట ఏమిటి మెడలు కట్టేశావు, మిద్దులు కట్టేశావు, పొలాలకు వేసావు, బ్రహ్మాండం కోటాను కోట్ల ఆస్తి సహాయం చేశావు, ఎట్లా వచ్చింది నీకు ధనం అంతా అని చెప్పని అడిగాడు. అయ్యా అదంతా గురువు అనుగ్రహము, అదంతా చెప్పకూడదు ఆ విషయం అని చెప్పని అన్నాడు. లేదురా మీ మిత్రుడిని ఆ మాత్రం చెప్పలేవు నువ్వు అన్నాడు. ఎంత గురు రహస్యాలు ఉంటాయి కొన్ని వీటిలలో, నువ్వు పలానా చోట మా గురువు గారు ఉన్నారు అక్కడికి పోయి అడిగావని చెప్పని అంటే దక్షిణ పెట్టి నీకు ఆయన ఆ మార్గాన్ని బోధిస్తాడని చెప్పని అన్నాడు. అంటే వాడు అన్నాడు, ఆడదాకా పోవాలి, గురువును సేవించాలి, పద నమస్కారం చేయాలి, దక్షిణ పెట్టాలి, ఏంటి నాకెందుకు, నువ్వు పోయి వచ్చావు కదా, నువ్వు చెప్పించుకున్నావు కదా, నాకు అదే చెప్పు, ఆయన చెప్పింది చెప్పు అని చెప్పి అంటాడు. వీడు దక్షిణ కలిసి వస్తుంది కదా, గురువుల వద్దకు పోతే దక్షిణ పెట్టాలి వాళ్ళకి, మళ్ళా అది ఎందుకు మళ్ళీ ఖర్చు లేనిపోని వ్యర్థ వ్యవహారం, నువ్వు పోయి వచ్చావు కాబట్టి ఆయన నీకు చెప్పాడు కాబట్టి ఆ మంత్రమే నాకు చెప్పమని చెప్పిన అన్నాడు. ఎంత కాదు కూడదని చెప్పినన్నా వదిలిపెట్టలేవాడు, చెప్పాల్సిందే అని చెప్పని అన్నాడు. సరే నీ కర్మ అని చెప్పేసి అని వానికి ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రం బాగా జపించరా చాలు, ఆ దేవత ప్రత్యక్షం అవుతుంది నీకు అని చెప్పని కొన్ని విషయాలు చెప్పబోతూ ఉన్నాడు. ఈ కొద్దిగా నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, మూల మంత్రం చెప్పేశావు కాబట్టి, లేదురా గురుకీలకాలు కొన్ని ఉన్నాయి, గురువు చెప్పిన మార్గాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా తెలుసుకోవాలి, జపం చేయాలి, మునిగిపోతావు అని చెప్పిన అన్నాడు. అవన్నీ నాకు అవసరం లేదు, అవన్నీ నువ్వు మంత్రం చెప్పావు చాలు, దాన్ని చెప్పించుకుంటా అని చెప్పేసి అని ఆ తర్వాత వాడికి పోయాడు, పైన పీట పెట్టాడు, అమ్మవారిని ఆహ్వానం చేసుకున్నాడు, రోజు అష్టోత్తరనామాలు స్వస్త్రనామాలతో బ్రహ్మాండంగా జపం చేస్తూ ఉన్నాడు. వాడికి ఉన్నాయి, సమగ్రంగా ఉన్నాయి, తినటానికి ఉండటానికి ఫ్లాట్లు, భూములు, ఐశ్వర్యములు, బ్యాంక్ బ్యాలెన్సులు అన్నీ ఉన్నాయి. ఎన్నున్నా కానీ మానవునికి ఏంటంటే ఇంకా 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 అత్యాశ కదా మానవునికి, ఇంకేదో కావాలి, గొప్పవాడిని కావాలని చెప్పే ఉద్దేశంతో ఆ ప్రకారంగా వాడు చెప్పిన మంత్రాన్ని దరిద్ర దేవతాయ నమః అనే మంత్రం అండి, దరిద్ర దేవతాయ నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని తీసుకుని వాడు జపించాడు బ్రహ్మాండంగా.
అమ్మవారికి ఎంతో సంతోషం కలిగింది. ఆ విధంగా ప్రత్యక్షమైంది. నాయన ఏమిరా నీ కోరిక? ఆ కోరుకోర ఇస్తా అని చెప్పి అన్నాడు. అమ్మ నువ్వు మా ఇంట్లోనే ఉండాలమ్మా అన్నాడు వీడు. నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, ఇక్కడే కూర్చోవాలి నువ్వు, నేను సేవించుకుంటా పూజించుకుంటా అని చెప్పి అనగానే నేను పోనరా పమ్మన్నా ఇక్కడే ఉంటా అని చెప్పని ఇక మూటము సర్దుకుని మొత్తం బిషాన మొత్తం తీసుకొచ్చి ఆ ఇంట్లో కూర్చుందాపాన్ని. ఆ కూర్చోవటంతో ఇక అక్కడి నుంచి వాడికి ఏమైపోయింది, ఉన్న పొలాలు పోయాయి, ప్లాట్లు పోయాయి, భూములు పోయాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు పోయాయి, మొత్తం పోయి బేకారై కూర్చున్నాడు. ఇక అప్పుడు పోయి అడిగాడు, ఏమిరా నువ్వు ఎట్లా అయిపోయి నేను ఎట్లా అయిపోయాను ఏమంటారు, నేను చెప్పే కదా నీకు గురువు కెలకాలని చెప్పాను, నువ్వు వినలేదు ఆ మాటలో, చివరికి ఎట్లా అయిపోయావు అని చెప్పి అన్నాడు. అట్లాగా దరిద్రంతో లోకంలో బాధపడేటువంటి వాళ్ళంతా చాలామంది ఉన్నారు. కలిసి రాక ఎంత చేసుకున్న అవకాశం లేక మధ్యతర కుటుంబాలు, వచ్చే ఖర్చులు, పైన పడే సమస్యలు, వచ్చే ఆదాయం పోయే పోబడి, వచ్చే రాబడి సాలక గడిపే కుటుంబాలు లోకంలో చాలా ఉన్నాయి. మరి ఇదంతా కూడా ఒక నాటక రంగంగా విషయం సాగిపోతూ ఉన్నది. మరి అది పూర్వజన్మ కృతం అని చెప్పిన మాటకు చెప్పుకొస్తూ ఉంటారు. ఏమిటయ్యా అంటే వాడు చేసుకున్న పుణ్యం అట్లా ఉన్నది, నేను చేసుకున్న పాపం ఎట్లా ఉన్నది అని సర్దుబాటు చేసుకుంటూ మానవుడు ముందు కదిలిపోయే విధానం ఉంటుంది. ఏదైనా పెట్టి పుట్టాలని చెప్పనే మాట కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. అదాన దోషేన భవేద్ దరిద్రదోషేన కరోతి పాపం అవిషాద్ నరకం ప్రయాతి పునః దరిద్ర పునరేవ పాపం శ్లోకం కూడా రాశారు మహాత్ములు. అదాన దోషేన భవేద్ దరిద్ర అన్నారు. గత జన్మలో ఏదైనా పెట్టు ఉంటే తిరిగి మరలా రాబోయే జన్మలో అది వస్తుంది అనేటువంటిది పెద్దల వాక్యము. అది ఏదైనా పెడితే కదా, మన బ్యాంకులో వేసుకుంటే మనకు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అనేక మంది బ్యాంకు పోతూ ఉన్నారు, మరి అక్కడ డ్రా చేసుకుని అందరూ కూడా లక్షలు పట్టుకుపోతూ ఉన్నారు. ఒక వ్యక్తి బ్యాంకు పోయాడు, నాకు 1,00,000 కట్ట ఇవ్వాలి అని చెప్పి అంటాడు వీడు. అయినా నీ ఖాతా పుస్తకం ఎదురా అని చెప్పి అడిగారు వాళ్ళు. నాకు ఖాతా గీత ఏం లేదు, మీ ఖాతాలు రాసుకోండి కావాలంటే నాకు 1,00,000 ఇవ్వమంటాడు వీడు. అట్లా బ్యాంకులు వేస్తాయి చెప్పండి. మనం ఏదైనా సేవింగ్స్ అకౌంట్ ఉంటే, ఎస్బీ అకౌంట్ ఉంటే దాంట్లో మనం కొంత వేసుకుంటే బ్యాంకులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అది లేకుండా అందరు తెచ్చుకుంటున్నారు అని చెప్పి ఉద్దేశంతో మనం కూడా బ్యాంకుకు పోతే బ్యాంకులు ఇస్తాయో చెప్పండి. ఆ బ్యాంకులో మనం వేసుకోవాలి. అట్లాగా మరి పరమాత్మ బ్యాంక్ అన్నమాట. పరమాత్మ బ్యాంకులో మనం కూడా జమ చేసుకోవాలి. కొంత ఏదైనా పుణ్యకార్యాలు చేయాలి, ధర్మ కార్యాలు చేయాలి. అవి చేసినట్లయితే మన ఖాతాలో జమ అవుతాయి. కానీ ఈ లోభగుణం ఒకటి ఉన్న చూసారా, అది చేయనివ్వదు. ₹1 కూడా ఎవడికి పెట్టనివ్వదు, ఉండిలో కూడా ఏనివ్వదు, ఏ సత్కార్యాలకు ఉపయోగించే విధానం చేయనివ్వదు. కాబట్టి ప్రకారంగా లోభగుణము అని చెప్పి అన్నారు. లోభి, మహాలోభి, పరమలోభి అని చెప్పిన మాట లోకంలో వాడుతూ ఉంటారు. ఎవరైనా గృహం వద్దకు వస్తారు, నాయన ఈ విధంగా ఏదో సాయిబాబా గుడి కడుతూ ఉన్నాం, నీ వంతు సహాయం ఏదన్నా చేయవాయా, నీ పుణ్యం వస్తుంది, బాబా అనుగ్రహం కలుగుతుంది అంటారు వాళ్ళు. వాడు ఏం చేస్తాడు, అదయా చూడండి ఆ పక్క మేడం చూసారా, వాడు చాలా ధనవంతుడు, ఎంతోమంది వస్తూ ఉంటారు, దానం చేస్తూ ఉంటాడు, ఆడ బోండయ్యా మీరు, ఆయన మీకు ఇస్తాడని చెప్పిన అంటాడు. ఈ ప్రకారంగా ఎవరు వచ్చినా కానీ ఈ విధంగా ఆశ్రమం కడుతున్నామండి, వృద్ధాశ్రమం కడుతూ ఉన్నాం, ఏదో మీ వంతు సహాయంగా మీరు చేస్తే చాలా పుణ్య విధానం అని చెప్పని అంటారు వాళ్ళు. చూడు ఆ పక్కనే పెద్ద మేడం చూసారా, ఆ మేడ గలవాడు కోటీశ్వరుడు, డబ్బు బాగా మూలుగుతూ ఉంది వాడి దగ్గర, ఆడకు పోయావని చెప్పనంటే నీకు బ్రహ్మాండంగా ఇస్తారని చెప్పని ఆ పక్క చూపించేవాడు. వాడు మాత్రం ₹1 కూడా తీసేవాడు అన్నమాట. ఎవరు వచ్చినా ఆ పక్క ఇంటికి పోయండి, ఈ పక్క ఇంటికి పోయండి, ఎదురింటికి పోండి, వెనకింటికి పోండి అంటాడే తప్ప వాడికి ₹1 ఇవ్వడు అన్నమాట. ఈ విధంగా జరుగుతూ ఉండగా మరి యమలోకం నుంచి భటులు వచ్చారు. ఇప్పుడు తప్పదు కదా, ఎప్పటికైనా మరణం తథ్యం, జాతస్య హిద్రో మృత్యు అని చెప్పని, ఎంతకాలం బతికినా ఏదో ఒకటి పోవాల్సిందే. యమ భటులు వచ్చారు,
వాడు చక్కగా తీసుకుపోయారు, యమలోకంలో నుంచోబెట్టారు, విచారించారు. వాడు చెట్ట చూపితే ఎన్నో ఘోరాలు, ఎన్నో నేరాలు, ఎంతో విధాయకాలుగా వాడు చేసినటువంటి యొక్క పాపాలకి బాగా అక్కడ సత్కారం, సన్మానం అన్నీ కూడా వంతు పోయి వంతుగా మొదటి విడత, రెండో విడత, మూడో విడతలుగా వాడికి బాగా సత్కారం చేశారు. ఈ పంత వాయించారు ఆ పన్నే. అంతా జరిగిన తర్వాత చూశారు అక్కడ వాడు చేసిన పుణ్యం ఒకటి ఉందని చెప్పని అన్నారు. ఏం చేశాడు రా పుణ్యం అని చెప్పానంటే, వాడు పెట్టకపోయినా పెట్టే ఇండ్లు చూపిస్తూ వచ్చాడు. ఆ ఇంటికి పో, ఈ ఇంటికి పో, పక్క ఇంటికి పో, ఈ పక్క ఇంటికి పో అని చెప్పని ఏలిపెట్టి చూపించాడు వాడు అని చెప్పేసి అని ఆ పుణ్యం ఒకటి మాత్రం వాడి చిట్టాలో ఉందన్నమాట. ఆ ఉండటంతో ఆ ఏలుకు మాత్రం కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానికి పూల మాలేసి ఏలుకు మాత్రం పూజ చేశారు. మిగతా దేహం అంతా కొలగొట్టారు ఆ పని. ఆ ప్రకారంగా ఇక వాడిని చేసి చూస్తే అసలు తేవాల్సింది వాడిని కాదు, పక్కింటి వాళ్ళని తేవాల్సింది. వీళ్ళు పొరపాటున ఎంబట్లు ఆయనకి బదులు ఈయన పట్టుకొచ్చారన్నమాట. వీళ్ళు ఆదరా తీసుకుపోయి వీడిని ఆ బంధులో పడేశారు. ఆ పక్కింటి వ్యక్తిని పట్టుకుపోయారు. వీడు ఆ దేహంలో నుంచి మళ్ళా లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుంటే వానికి జ్ఞానోదయం కలిగింది. ఏమిటని చెప్పానంటే, యమలోకం తీసుకుపోవటం, యమలోకంలో చేసినటువంటి యొక్క తప్పులకి బాగా శిక్ష విధించడం, బాగా దండన చేయటం అంతా కూడా వాడికి బాగా మనసుకి తెలిసిందన్నమాట వాడికి. మరి ఈ ప్రకారంగా మరి ఆ ఏలుగు మాత్రం పూజ చేశారు. అది వాడి జ్ఞాపకం వచ్చిందనమాట. దేహం అంతా కొల్లగొట్టినా ఏలుగు మాత్రం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలమాలేసి పూజ చేయటం వాడికి చక్కగా తెలిసిందన్నమాట. తెలిసాకైనా మారాడా అని చెప్పానంటే వాడు మారలా. ఎవరైనా దానం చేయమని చెప్పని వస్తే అంతకుముందు ఏలుతో చూపించేవాడు, ఇప్పుడు ముక్కుతో చూపిస్తాడు, చెవితో చూపిస్తాడు, భుజంతో చూపిస్తాడు, పొట్టతో చూపిస్తాడు, ఈపుతో చూపిస్తాడు. ఎందుకు? యమలోకం పోయాక ఈపుకి కూడా పూజ చేయాలి, పొట్టకు కూడా పూజ చేయాలి, చేతికి కూడా పూజ చేయాలని చెప్పని ₹1 ఇచ్చే విధానం కాదు, వాడు దేహావయవాలతో చూపిస్తూ ఉండేవాడు అన్నమాట. ఎందుకు? ఇంతకుముందు యమలోకంలో ఒక ఏలుగు మాత్రం పూజ చేశారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాడి యొక్క పొట్టతో చూపించడం, ఈపుతో చూపించడం, తలకాయతో చూపించడం, చేతులతో చూపించడం, కాళ్ళతో చూపించడం తప్ప వాడు ₹1 దానం చేయాల. కాబట్టి ఈ ప్రకారంగా మనిషిలో ఏమన్నా మార్పు కలుగుతుందా అని చెప్పనంటే, ఎన్నో చూస్తూ ఉంటారు, ఎన్నో మరి కలుగుతూ ఉంటాయి అనుభవాలు. కానీ కొంతైనా ఏదైనా మార్పు మనిషిలో వస్తుందా అని చెప్పనంటే, ఆ మార్పు అనేటువంటిది సహజంగా రాగలిగితే అది ఆ రాబోయేటువంటి యొక్క భవిష్యత్తులో కొంతవరకు శ్రేయస్సును పొందే అవకాశం ఏర్పడుతుంది. అదాన దోషేన భవేతు దరిద్ర దోషేన కరోతి పాపం అన్నాడు. ఒక శ్లోకం చాలా మంచిది, రాసి పెట్టుకోండి శ్లోకాన్ని. కొంత కంఠస్థం చేసుకుని చదువుకుంటూ ఉన్నా కొంతైనా మనకి ఏదన్నా శ్లోకం ద్వారా సందేశం, జ్ఞానోదయం కలిగే అవకాశం ఉంటే ఏదన్నా పుణ్య కార్యక్రమాలలో భాగస్వాములమై కొంత మన యొక్క మరి పుణ్యాన్ని కూడా కొంతలో సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది. పెద్దలు చెప్పిన శ్లోకాలు ఇవన్నీ కూడా అవన్నీ మన జీవితాలకు మంచి మలుపులుగా, మంచి గులికలుగా, మంచి ఎలుగులుగా చూపేటువంటి యొక్క అంశాలు కాబట్టి ఇలాంటివి రాసుకోవాలి. నేను సుఖబ్రహ్మాశ్రమంలో గీత టీచర్గా, అధ్యాపకుడుగా ఉన్నప్పుడు వాళ్ళకి సంవత్సర కాలం కోర్సు భగవద్గీత 18 అధ్యాయాలు చెప్పాలి. మధ్యాహ్నం పూట వాళ్ళ భగవద్గీత శ్లోకము, పదఛేదన, అన్వయము, టీక, అర్థము, విశేషార్థం, అంతరార్థాలుగా ఉదయం పూట జరిగేది. మధ్యాహ్నం పూట ఇలాంటి భాగవతం, పంచతంత్రాలు, ఇంకా భతృహరి, అనేక శాస్త్రాల నుంచి మంచిగా ఉండే శ్లోకాలను ఏరి వాళ్ళకి సంవత్సర కాలంలో అందించేవాడిని. అప్పట్లో కంఠస్థం అయినటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా అప్పట్లో విద్యార్థులకు చెప్పడం జరిగింది. అందరూ విద్యార్థులే, లోకంలో అందరికీ కావాలి ఇవన్నీ కూడా. అదాన దోషేన భవేతు దరిద్ర అన్నాడు. అదాన దోషేన, ఎవరికి పెట్టకపోవటం కారణంగా భవేతు దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది ఆ ఇంట్లో. నిజంగా దరిద్రం అనేది చాలా నరకప్రాయం. ఎలాంటి యొక్క ఐశ్వర్యం లేక, ఆస్తిపాస్తులు లేక నిరంతరముగా
కుటుంబంలో సరైనటువంటి ఆహారం లేక, బట్టలు లేక, వసతులు లేక, వాళ్ళకి కనీస అవసరాలు లేకుండా బాధపడేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అందువల్ల ఏదైనా జీవితంలో కొంత మనం కూడా మహాత్ములు చెప్పేటువంటి యొక్క అంశాలను గ్రహించుకుని ఏదో ఉన్నంతలో, అంటే పెద్ద పెద్దది కాకపోయినా ఉన్నంతలో మనం మహాత్ములకు కానీ, ఆశ్రమాలకు కానీ, ఏదైనా వృద్ధాశ్రమాలకు కానీ ఇలాంటి వాటికి మనం ఏదైనా చేయించాలి. ఇప్పుడు మీ అబ్బాయి పుట్టినరోజు కనుక వాడి చక్కగా ఆ రోజు పుట్టినరోజు కాబట్టి మరి వానికి చక్కగా ఏదో వృద్ధాశ్రమంలో బిడ్డలకు ఎవరికైనా బట్టలు పంచడం లాంటివి కానీ, పేదలకు అన్నదానం చేయటం కానీ చేయొచ్చు. మంచి కార్యక్రమాలు అవన్నీ కూడా ఇలాంటి పురస్కరించుకొని రోజువారీగా చేసే విధానం కాదు, అట్లా పెద్దలకి పెట్టే విధానం ఉంటుంది సంవత్సరీకాలు. అప్పుడన్నా కాస్త 10 మంది బ్రాహ్మణ అయ్యేవాళ్ళకి కానీ, పేదలకు కానీ బట్టలు పెట్టి అన్నం కాస్త భోజనం పెడితే కూడా అది కూడా పుణ్య విధానం. మనం స్వతసిద్ధముగా చేసే విధానం ఉండకపోవచ్చు, కానీ ఇలాంటి సందర్భాలు కొన్ని వస్తాయి. వచ్చినప్పుడు కొంత తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళు కష్టపడి వాళ్ళ సంపద అంతా మనకి అప్పచెప్పి వెళ్ళినటువంటి యొక్క వైనం కనీసం వాళ్ళ సంవత్సరీకంగా చేసే విధానం. చాలామంది అంటూ ఉంటారు, పిండం పెడుతున్నావు కదా, ఆ పిండం ఆయన తింటాడా వచ్చి పోయిన తర్వాత, ఇంకా పిండం పెట్టేది ఏముంది అనే నాస్తిక వాదనలతో ఇక సంవత్సరీకం రోజున పిండం పెట్టడం కూడా మానేశ్వర కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంకా ఉన్నారా, పుట్టకుండా ఉన్నారా, అట్లాగే ఉన్నారా, మనం పెట్టే పిండం వాళ్ళు తింటారా, ఇవన్నీ కూడా భావాలతో మొత్తం శాంతం చేయటమే మానేస్తారు. అది తిన్నారో తినలేదో అలాంటి భావాలు అవసరం లేదు. వాళ్ళ పేరు మీద ఆ పూట 10 మందికి భోజనం పెట్టడం వల్ల ఆ పుణ్యం నీకు వస్తుంది, ఆ యొక్క పెద్దల్ని స్మరించుకున్నట్లుగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కని పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళు కష్టపడి పైసా కూడబెట్టి నీ కోసముగా నా పుత్రుడు బాగా ఉండాలి, వాడు చక్కగా జీవించాలి, మంచిగా జీవించాలి, మాలాగా దరిద్రం జీవించకూడదు, కాబట్టి మా కన్నబిడ్డ మంచిగా సొసైటీలో గొప్పవాడుగా జీవించలేనటువంటి ఒక అపేక్షతో, పుత్రాపేక్షతో వాళ్ళు తినక కూడబెట్టి రూపాయి కూడబెట్టి వాడికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి ఈనాడు ఎంతోమంది చూస్తున్నాం కదా, కష్టపడతారు, వాళ్ళు కూలీ చేస్తారు, కష్టపడతారు. ఇవన్నీ కూడా తమ బిడ్డలకి మంచి భవిష్యత్తు అందించలేని భావనతో చేస్తూ ఉంటారు. కనీసం వాళ్ళు ఉన్నప్పుడు పెట్టలేకపోయినా వాళ్ళ పేరు మీదైనా కొంత పెట్టగలిగితే ఉన్నప్పుడు పెట్టడం చాలా శుభదాయకం. ఈనాడు ఎంతోమంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, తీసుకుపోయి వృద్ధాశ్రమాల్లో పడేయటమో నిరాధారంగా వదిలిపెట్టేయటమో చేసే విధానం చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా చాలా అజ్ఞానంతో ఉన్నటువంటి విధానము. ఒక వ్యక్తికి మనం ఒక భిక్షగాడికి రూపాయి వేసినా, 10 రూపాయలు వేసినా, 100 రూపాయలు వేసిన వాడు చేయితే నమస్కారం చేస్తాడే, ఎంతో చక్కగా వాడు దీనంగా చూస్తాడు, మంచిగా చూస్తాడు, కరుణతో చూస్తాడు. మరి నాకు 100 రూపాయలు నా యొక్క దానం చేశాడనేటువంటి భావనతో, కృతజ్ఞతతో వాడు చూస్తాడు. అలాంటి విధానములో అంత జీవితాలు ఖర్చు పెట్టి వాళ్ళ జీవితాలను హెచ్చించి నీ కోసముగా, నీ యొక్క భవిష్యత్తు కోసంగా, నీ చదువు కోసంగా, నీ భావితరాల కోసంగా అంత కష్టపడేటువంటి యొక్క కుటుంబాలు ఎన్నో లోకంలో మనం చూస్తూ ఉంటాం. వచ్చిన తర్వాత వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి పోయిన తర్వాత, వివాహం అయిన తర్వాత, ఉన్నత స్థాయికి పోయిన తర్వాత తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి నిరాధారంగా వదిలిపెట్టేసేటువంటి వాళ్ళ లోకంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం అని చెప్పనంటే నిజంగా వాళ్ళకి అలాంటి అజ్ఞానం అనేది లేకపోవడం వల్ల చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇలాంటిదంతా కూడా మనిషికి సరైనటువంటి జ్ఞానం అందకపోవడం వల్ల చేస్తున్నటువంటి పని. అంత పెద్దలు అదాన దోషేన భవేత్ దరిద్ర, ఏదైనా మంచి కార్యములు చేయకపోతే రాబోయే కాలంలో వాళ్ళు దరిద్రంలో పుట్టాల్సి వస్తుంది. పరమాత్మ కూడా భగవద్గీతలో మాట చెప్పాడు, యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తతో అన్నాడు. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనిషిన. పరమాత్మ అన్నమాట చాలా స్పష్టంగా 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో, బహుశా ఇది 5వ శ్లోకం అనుకుంటా, 18వ అధ్యాయంలో యజ్ఞ దాన తపః కర్మ నత్యాజ్యం, యజ్ఞము దానము తపస్సు అనేటువంటివి 3 కూడా నత్యాజ్యం వదలమాక అంటారు పరమాత్మ. నత్యాజ్యం వదలమాక
ఎందుకంటే యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషినాం, నీ వ్యక్తిత్వమును పావనం చేసేటువంటివి, నీ రాబోయే జన్మలలో మంచి భవిష్యత్తుని అందించేటువంటివి. కాబట్టి యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడు కూడా ఉండాలి. కనీసం యజ్ఞములు చేయాలన్నా మరి ఎంతో సంభారం కావాలి. తపస్సు చేయాలని చెప్పానంటే సమయం హెచ్చించాల్సి ఉంటుంది. ఆ రెండు కనీసం చేయలేకపోయినా మధ్యలో ఉన్నటువంటి అంశం దానం, యజ్ఞ దానం. కనుక ఈ దానం అనేటువంటిదన్నా కాస్త జీవితంలో పాటించమని పరమాత్మ అంటాడు. నత్యాజ్యం మొదలమాక, ఉన్నంతలో కొంచెమైనా దానం చేసి విధానం చేయమంటారు. చెప్తారు కదా, కృష్ణ పరమాత్మల వారు ఏదో పండు కోస్తూ ఉంటే పట్టు తప్పి చెయ్యి కొంచెం కోసుకుపోయి రక్తం స్రవిస్తూ ఉన్నది. ఎమ్మటే అమ్మగారులంతా కూడా వస్త్రం కోసంగా వాళ్ళు వారి గదుల్లో పోయినట్లుగా, ఆ పక్కనే ఉన్నటువంటి ద్రౌపది అమ్మవారు తన యొక్క పైట చెంగు పరపరాచించి స్వామివారి ఏలుకి ఆ విధంగా చుట్టేసిందని చెప్పేసి కథ చెప్తారు. ఆ విధంగా మరి పరమాత్మ ఏలుకి తన యొక్క పైట చెంగు చించి చేయటంతో స్వామివారు చూసుకున్నారు. అమ్మ, నీ ఉపకారం వృధాగా పోదలేమ్మా అని స్వామివారు అనే విధానము. ఆ తర్వాత కాలంలో ఆమె గారు మరి ఆ యొక్క కౌరవ సభలో అవమానం పొందే పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆమె గారికి ఆమె చేసినటువంటి యొక్క ఆనాడు వస్త్రదానం, స్వామివారికి వస్త్రదానం, ఆ యొక్క పుణ్య విశేషమే ఆమెను కాపాడింది అనేదిగా చెప్తారు. కాబట్టి ఈ విషయం మనకు మిగతా శాస్త్ర ప్రామాణికముగా చెప్పే అంశం కాకపోయినా ఒక దాన గుణం అనేటువంటి అంశాన్ని చూపించే విధానములో మరి ఆమెకు అక్షయ వస్త్రమై ఆమెను కాపాడినటువంటి వైనం మనం భారతంలో చూస్తాం. అందుచేత దానం ఉండాలి ముఖ్యంగా. వనే రనే శత్రుజలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. ఇది చాలా మంచి శ్లోకం. ఈ భర్తృహరి తన నీతి శతకంలో చెప్పేటువంటి శ్లోకం, చాలా మంచి శ్లోకం ఇది. వనమునందు రణే యుద్ధరంగంలో ఉన్నప్పుడు, జలాగ్ని మధ్యే శత్రువుల చేతి చిక్కినప్పుడు, నదిలో పడ్డప్పుడు, అగ్ని మధ్యే అగ్నిగుండంలో పడ్డా కానీ, మహాపర్వత మస్తకేవా గొప్ప పర్వతం నుంచి జారి పడ్డా కానీ, అలాంటి సమయాల్లో కూడా నీకు కాపాడేది ఏమిటని చెప్పానంటే రక్షంతి పుణ్యాన్ని పురాకృతాని. పూర్వకాలంలో, పూర్వ జన్మలో కావచ్చు, అంటే ఇంతకుముందు కావచ్చు, తాను చేసేటువంటి ఆ పుణ్యం తప్పనిసరిగా వాళ్ళని కాపాడుతుందనేటువంటి మాట అంటాడు భర్తృహరి. వనే రణే జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వత మస్తకేవా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా. సుప్తం నిద్రపోతూ ఉన్నా, ప్రమత్తం అనగా ఏమరపాటుగా ఉన్నా, విషమస్థితం వా విషమ పరిస్థితుల్లో ఉన్నా కానీ, రక్షంతి పుణ్యాన్ని పురాకృతాని. కాబట్టి పుణ్యపాపాలు రెండూ ఉన్నాయి. ఆ విధముగా మరి చూసినట్లయితే పాపం అనేది కూడా మనిషిని దగ్ధం చేసే విధానం. పాపం దుఃఖానికి గురవుతుంది, వేదనలకు గురవుతుంది, సమస్యలకు గురవుతుంది, బాధలకు గురవుతుంది. దశరథుడు పొరపాటున ఒక మునిబాలుణ్ణి ఏదో మృగము అని చెప్పనే భావంతో ఆ చీకట్లో శబ్దభేది విద్య వచ్చు కాబట్టి ఆ బాణం సంధించి వదిలిపెడితే ఆ మునిబాలుని పుచ్చుకొనగా ఆ మునిబాలుడు విలపిస్తూ శరీరం సాలించాడు. ఆ తర్వాత వృద్ధ దంపతులు వారు దుఃఖిస్తూ పుత్ర శోకముతో మరణిస్తూ వాళ్ళు చెప్పారు, అయ్యా నువ్వు చేసిన పాపానికి అనుభవిస్తావు కూడా మాలాగానే అని చెప్పని వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. పుత్రుడు పోవటంతో వాళ్ళు పుత్ర శోకం తట్టుకోలేక వృద్ధులు ఇద్దరూ కూడా భార్యాభర్తలు మరణిస్తారు. మన రామాయణంలో వచ్చే అంశం ఇది. ఆ ప్రకారముగా ఆయన చేసినటువంటి యొక్క కార్యానికి చివరికి రాముడు దూరం అయినప్పుడు ఆ రాముణ్ణి తలంచుకుంటూ విలపిస్తూ ఆ కౌసల్య వడ్డిలో తలవాల్చి ఆమెతో ఈ మాట అంటాడు, ఆనాడు నేను చేసిన పాపానికి ఈనాడు నేను కూడా అసూలు బాసి పోవాల్సి వస్తుంది అని చెప్పిన మాట తన భార్యకు కౌసల్యకు చెప్పి ఆయన ఆ పూట అసూలు బాసి వెళ్ళిపోతాడు. మనకి ఈ అంశం రామాయణంలో వస్తుంది. కనుక పుణ్యపాపాలు అనేటువంటివి మహాత్ములు చెబుతున్నటువంటి విషయం కాబట్టి ఉన్నాయా, ఎవరైనా చూసారా, పుణ్యం ఉన్నట్టు మీరు చూసారా, పాపం నువ్వు చూసావా, ఎట్లా ఉంటుంది అది.
అనే విధానంగా ప్రశ్నలు వేసేవాళ్ళు ఉన్నారు లోకంలో. అలాంటివన్నీ కూడా ప్రశ్నలే తప్ప మీకు నిత్య జీవితంలో అనుభవానికి వచ్చినప్పుడు తప్ప అవి తెలిసే విధానం కాదు. కాబట్టి ఈ ప్రకారముగా పెద్దల బంగారు మూట అంటారు. పెద్దల మాట పెరుగు అవి మనకు ఉండాలి. ఆ విశ్వాసం ఉండాలి, ఆ భక్తి ఉండాలి. అవన్నీ కూడా అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. భగవద్గీత పరమాత్మ అంటాడు, అజ్ఞశ్చ అజ్ఞానముతో, అశ్రద్ధదానశ్చ శ్రద్ధ లేకుండగా, సంశయాత్మ సంశయములు కలిగి అదుందా ఇదుందా, ఆత్మ ఉందా పరమాత్మ ఉందా, దేవుడు ఉన్నాడా అదున్నా, ఇవి నానా రకాలైన ప్రశ్నలన్నీ కూడా వేసుకొని పోయేటువంటి వాడు సంశయాత్మ వినశ్యతి. వాడికి భవిష్యత్తు లేదు, ఉన్నతి లేదు అనేటువంటి మాట పరమాత్మ అంటాడు. కనుక మానవునికి పరమాత్మ భగవద్వాక్యాల మీద ముఖ్యంగా విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. మానవుడు వాస్తవికంగా చూస్తే విశ్వాసంతోనే జీవిస్తూ ఉన్నాడు. విశ్వాసం లేకపోతే నిశ్వాసం ఉండే అవకాశం లేదు. నమ్మకం, మానవుడు నమ్మకం ఉన్నది. ఇప్పుడు డాక్టర్ వద్దకు పోయావు, ఎక్స్రే తీశాడు, డాక్టర్ చెప్పాడు, నాయనా నీ యొక్క ఉదరంలో వ్రణం ఉందరా, బాగా పెరిగిపోయింది, ఇంకా పెరిగిపోయిందా అని చెప్పారంటే దానివల్ల ప్రమాదంలో పడతావు, ప్రాణాంతకం అవుతుంది అన్నాడు. ఏం చేయాలి డాక్టర్ గారు? ఆపరేషన్ చేయాలరా అన్నాడు. ఆపరేషన్ చేయాలరా అన్నాడు. మరి ఎంత ఇచ్చుకోవాలి? 2 లక్షలు అవుతుంది ఖర్చు అని చెప్పాను. మరి ఇలా 2 లక్షలు ఇస్తాడా, ఊరుకుంటాడా? ఏడా నాకు చూపించు, నువ్వు ఉందని చెప్పి అంటున్నావు కదా, నువ్వు చెప్తే నేను నమ్మాలా? 2 లక్షలు ఇవ్వాలా? నాకు చూపిస్తే కదా నేను నీకు 2 లక్షలు ఇచ్చేది అని ఏం చెప్పానంటే ఏమవుతుంది పరిస్థితి? లోపల ఉన్న పుండు అది, బయట ఉంటే చూపించవచ్చు, లోపల ఎక్కడో ఉన్నది. డాక్టర్ చూశాడు, నాకు చూపించమంటే ఏం చూపిస్తాడు? వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఎక్కడో నరాల్లో ఆ విధంగా కొవ్వు పెరిగిపోయింది, దానివల్ల హార్ట్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి, స్టెంట్ వేస్తాము, 2 లక్షలు ఏమని చెప్పి అంటల్లా, పోవటం వల్ల చేయించుకోవటంలా, నాకు చూపిస్తే నేను చూపిస్తేనే నేను స్టంట్ వేసుకుంటాను చెప్పానంటే వాళ్ళు చూపిస్తారు నీకేమన్నా, అది చెప్పి డాక్టర్లు చెబుతారు, వినాల్సింది అంతవరకే. మరి ఆ ప్రకారంగా 2 లక్షలు వాళ్ళకి ఇస్తే తీసుకుపోయి బెడ్ మీద పడుకోబెట్టి చక్కగా పొట్ట కోసేసి పరపరా కోసి ఆ పుండంతా తీసేసి కుట్లు కడతారు. కాబట్టి ఆ నమ్మకం వాళ్ళకు ఉండాలి. 2 లక్షల చేతులు వేసావు, ఆ డాక్టర్లు కత్తులు పట్టుకుంటారు, పరపరా కోస్తారు, మొత్తం పొట్టంతా కోసి పారేస్తారు, ఎక్కడో లోన ఉన్నటువంటి వాటిని పిండేస్తారు, ఏదో చేస్తారు మొత్తానికి. కానీ ఏం కోసినా, ఏం కత్తులు పెట్టి పొడిచినా డాక్టర్ బతికిస్తాడు, చంపడు అన్న నమ్మకం ఉందా కదా, ఉండే కదా 2 లక్షలు ఇచ్చి బెడ్ మీద పడుకొని కత్తులు పెట్టి కోయించుకుంటా ఉన్నది. నమ్మకం అన్నమాట. డాక్టర్ గారు పొడిచినా కోసినా ఏం చేసుకున్నా నన్ను మళ్ళా బతికిస్తాడు అన్నటువంటి ఒక నమ్మకం మానవునికి ఉన్నది జీవితంలో. నమ్మకం లేకపోతే అడుగు ముందుకు వేసే అవకాశాలు లేవు. నమ్మకంతోనే మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఈ పూట టికెట్ బుక్ చేసుకున్నావు, ఏసీ ఓల్వా టికెట్ బుక్ చేసుకున్నావు, బ్రహ్మాండంగా అది స్లీపరు, అందుట్లో ఎంత డబ్బైనా పర్వాలా అనుకున్నాడు. రాత్రి 10 గంటలకు బస్సు హైదరాబాద్. ఆ ప్రకారంగా పోయాడు. మరి ఆ యొక్క చక్కగా ఆ ఏసీ చల్లగా ఉండడం లోపల పడుకున్నాడు, దిండేసుకున్నాడు, దుప్పటి కప్పుకున్నాడు, హాయిగా కళ్ళు మూసుకున్నాడు. కారణం ఏంటంటే నడిపేవాడు మాత్రం కళ్ళు మూసుకోడు అనే నమ్మకం కదా వీడికి. ఏమి మనం పడుకున్నా ఆ బస్సు నడిపేవాడు మాత్రం ఆడు కళ్ళు మూసుకోడు, నిద్రపోడు అన్న నమ్మకం ఉండబట్టే కదా. ఏమాత్రం వీడికి అనుమానం కలిగిందా అని చెప్పినట్టు ఏం చేస్తాడు, వాడు ముందుకు వచ్చి కూర్చుంటాడు, డ్రైవర్ ఒక చూస్తూ ఉంటాడు. ఏమాత్రం కన్ను మూసాడో మేమంతా పోతామని చెప్పిన ఉద్దేశంతో ఆయన కూర్చుంటాడు వచ్చేపని. అందుచేత మరి అంత టికెట్ పెట్టి టికెట్ మరి బస్సు వాళ్ళు పడుకున్నా కానీ వాళ్ళ నమ్మకం అన్నమాట. డ్రైవర్ మాత్రం కండ్రెప్ప కిందకు వాల్చాడు, బాగా ఆయన చూస్తాడు, నడుపుతాడు, మేము గమ్యస్థానం చేరుకుంటాం ఉన్నటువంటి ఒక నమ్మకమే వాడికి నిద్రబట్టే విధానం ఉంటుంది. ఆ నమ్మకం లేకపోయిందండి తెల్లవారు కూర్చోవడం తప్ప నిద్రపోయే అవకాశాలు ఉండవు. ఈ ప్రకారంగా జీవితంలో చూసినట్లయితే అన్ని నమ్మకాలతోనే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నావు.
ఇప్పుడు ఉదయం లేచావు, బయటికి పోతున్నావు అంటే తిరిగి వస్తా అని చెప్పి నమ్మకం ఉండబట్టే బయటికి పోతా ఉన్నది. బయటికి పోయాక ఏ వాహనం గుద్దుతుందో, ఏ లారీ గుద్దుతుందో, ఏ బస్సు గుద్దుతుందో, ఏ టాక్సీ గుద్దుతుందో, ఎవరు వెనకాల నుంచో అని అనుమానం చేసుకున్నావు అనుకో, ఇంట్లో నుంచి బయటికి పోయే అవకాశాలే ఉండవు. కనుక మానవుడి జీవితంలో ప్రతిదీ కూడా ఒక నమ్మకంతోనే పోతూ ఉన్నటువంటి జీవన విధానం. 35% వీడు నమ్మకంతోనే జీవిస్తూ ఉన్నాడు. నమ్మకం ఉంటేనే అడుగులు ముందుకు వేసే అవకాశం ఉంటుంది. అట్లాగా మహాత్ముల వాక్యముల పట్ల, శాస్త్రం పట్ల ఒక నమ్మకం అనేటువంటిది ఉంచాలి. ఆ మాటలు మనం విశ్వసించాలి, మార్గంలో పయనించాలి. యజ్ఞదాన తపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తతో యజ్ఞో దానం తపశ్చైవ. ఆ దాన గుణం అదాన దోషేన భవేతు దరిద్రః, దరిద్ర దోషేన కరోతి పాపం, దరిద్ర దోషేన అన్నాడు. ఆ దరిద్ర దోషం కనుక ఉందనుకో, కరోతి పాపం, ఇక ఆ దారిద్ర్యం తట్టుకోలేక అనేక పాప కార్యములు అనేటువంటివి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దరిద్రం అట్లా విధంగా అలా చేయిస్తూ ఉంటుంది. ఎంతోమంది లోకములో మరి ఆ బాధలు పడలేక ఏదో రకంగా సంపాదన అనే భావనతో అనేకమైనటువంటి యొక్క పాపకార్యాలు చేయాల్సి వస్తుంది. కరోతి పాపం పాపం అవశ్యాత్ నరకం ప్రయాతి. ఆ పాప కారణముగా నరకానికి పోవటం అవుతుంది. పునః దరిద్ర పునరేవ పాపి పునః నరకం, పునః దరిద్ర పునరేవ పాపి పునః నరకం. ఈ విధంగా ఉండేటువంటి దానముగా పెద్దలు చెప్పే మాట. అందుచేత ఏదైనా కాస్త మనకున్నటువంటి ధనం, అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అనుగ్రహింపబడి ఏదైతే అమ్మవారు మనకు ప్రాప్తించిందో, మరి ప్రాప్తించినటువంటి యొక్క దాని నుంచి కొంత వచ్చే ఆదాయం, కొంతమంది చూస్తూ ఉంటాం మనం, వారికి వచ్చేటువంటి యొక్క ఆదాయంలో 10% ధర్మ కార్యముల కోసంగా పక్కన తీసి పెడతారు. వాళ్ళకి పెద్ద వ్యాపారాలు ఉంటాయి, వ్యవసాయం ఉంటుంది, ఏదైనా ఉండొచ్చు గాక, తనకు వచ్చే యొక్క ఆదాయంలో 10% పక్కన పెట్టేస్తారు. అవి పుణ్య కార్యక్రమాలకు, దైవ కార్యక్రమాలకు, ధర్మ కార్యక్రమాలకి వినియోగిస్తారు. ఉండాలి. అందుకే పెద్దలు చెప్పింది కూడా ధర్మ, అర్థ, కామ, మోక్ష, వాటిని చతుర్విధ పురుషార్థములు అని చెప్పని అంటారు. వివాహ సందర్భంలో కూడా అమ్మగారి చేతిలో అయ్యగారు చేయి పెట్టించి బాస్ చేయిస్తారు. అమ్మగారితో చెప్తాడు అయ్యగారు, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని చెప్పనే మాట అందరు చెప్పిన వాళ్ళే. అయితేనే అక్కడ అంత గమనిక ఉండదు. ఏదో అయ్యవారు చెప్తాడు. అన్ని పెళ్ళిళ్ళు అన్నీ కూడా నైటు 2 గంటలకి, 3 గంటలకి, 4 గంటలకు కాబట్టి ఆ నిద్రమోకాలు వేసుకొని కూర్చుంటారు. కాబట్టి ఆ చెప్పే మంత్రాలు కూడా ఏమి పట్టవు. ఎప్పుడు తాళి కడదామా, ఎప్పుడు సుఖాల్లో మునిగిపోదాం అని చెప్పి రాసి తప్ప వాడికి అయ్యవారు చెప్పేటువంటి మంత్రాలు ఏది కూడా చెవిలో పడే అవకాశాలు ఉండవు. వాళ్ళు బాస్ చేయించారు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్ష చరామి అని చెప్పి 4 చెప్పిస్తారు. అర్థేచ ధనం యొక్క విషయంలో కానీ, కామేచ అర్థ, ధర్మేచ ధర్మం యొక్క విషయంలో కానీ, అర్థం డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ, కామేచ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కానీ, మోక్షేచ మోక్ష విషయంలో కానీ నీ అనుమతి లేకుండగా, నీ పర్మిషన్ లేకుండగా నేను జవదాటి ముందుకు పోను అని చెప్పన్న విధానముగా ఆ పూట పార్లమెంట్లో ఏ విధంగా పాస్ అయ్యిందో చట్టం, అట్లా అమ్మగారులకు కూడా పాస్ అయ్యింది. మీరు తెలుసుకోండి ఈ విషయాలు. నిలదీయండి. ఒకవేళ అయ్యగారు ఆ విధంగా పోయేట్లుగా ఉంటే మాత్రం నిలదీయటం వాళ్ళలేక. అందుచేత అర్థం, డబ్బులు ధర్మం, ధర్మ కార్యాల విషయంలో అమ్మగారికి చెప్పాలి. అర్థం డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆమె అనుమతి తీసుకునే ఖర్చు పెట్టాలి తప్ప పెట్టడానికి వీల్లేదు చట్ట ప్రకారంగా. అయితే ధర్మేశ అర్ధేశ కామేశ ఏదన్నా కోరికలు ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఆమె చెప్పకుండా ఎక్కడ పోవటానికి వీలు లేదు. ఆమె చెప్పిన తర్వాతే, పర్మిషన్ అయిన తర్వాతే పోవాలన్నమాట. లాస్ట్లో మోక్షేశ మోక్షం కూడా పర్మిషన్ ఇవ్వాల్సిందే. అందువల్ల ఎవరైనా సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పన్నట్లయితే వాళ్ళకి ఆ అమ్మగారు పర్మిషన్ ఇస్తేనే, అమ్మగారు ఒప్పుకుంటేనే సన్యాసం ఇవ్వాలి తప్ప ఆమె ఒప్పుకోకపోతే మాత్రం సన్యాసం ఇవ్వడానికి వీలు లేదు. చట్టం ఇది. ఆశ్రమాల్లో మహాత్ములు కావచ్చు, సన్యాసులు కావచ్చు,
మండలాధీశ్వరులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, ఏదన్నా కావచ్చు కాక అమ్మగారు అనుమతి ఇస్తేనే వానికి పసజెండా ఊపే విధానం తప్ప లేకుంటే ఇంట్లో కూర్చోవాల్సిందే, అంతే సంగతులు అన్నమాట. ఆ ప్రకారంగానే జ్ఞానేశ్వరుడు తండ్రి కూడా ఇంట్లో చెప్పకుండా పోయి ఆశ్రమానికి పోయి ఆడు చెప్పాడు గురువు గారికి, స్వామి నమస్కారము, మీ శిష్యుణ్ణి పరమాణువుని మీ ఆశ్రమంలో ఉంటా, మీ శిష్యు చేసుకుంటా, నాకు సన్యాసం అంటే ఇష్టం స్వామి, సన్యాసం ప్రసాదించమని చెప్పారు అన్నాడు. నీకు ఎవరున్నారు వెనకాలని చెప్పి అన్నాడు. నాకు వెనకాల ఎవరు లేరు స్వామి, ముందు నీవు ఉన్నావు అంతే, వెనకాల ఎవరు లేరు అని చెప్పి అన్నాడు. అబద్ధం ఆడాడు. సరే అని చెప్పి ఉద్దేశంతో గురువుగారు కూడా ఏదో మనకు ఆశ్రమంలో తోడు ఉంటాడు వీడు, ఏదో మంచిలు ఏదో చేతోడు వాదోడు అని చెప్పేసి ఆ ప్రకారంగా సన్యాసాన్ని వాడికి ప్రసాదించి, నాయన నువ్వు ఆశ్రమం చూసుకుంటూ ఉండరా, నాకు ఎంతో కాలంగా ఉన్న కోరిక కొంచెం తీర్థయాత్రలు చేసే ఉద్దేశం ఉన్నది, నేను అట్లాగే వెళ్ళి ఇట్లా వస్తాను, నువ్వు ఆశ్రమం కనిపెట్టు కూర్చోరా అని చెప్పి అన్నాడు. గురువుగారు ఆ ప్రకారంగా తీర్థయాత్రలు చేసే ఉద్దేశంతో బయలుదేరి చివరికి ఒక గ్రామానికి వచ్చాడు. అందరూ వచ్చి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. స్వామివారు ఆశీర్వాదం చేస్తూ ఉన్నారు. అమ్మగారు వచ్చి నమస్కారం చేసింది. అన్నాడు పుత్ర వృద్ధిరస్తు అని చెప్పనే విధానంగా స్వామిగారు ఆశీర్వాదం చేశాడు. అమ్మగారు నుంచుని అడిగింది, అయ్యా ఎక్కడ పుత్ర పవిత్రాభివృద్ధిరస్తు అని చెప్పి అడిగింది. ఏమ్మా చెప్పను, మీ ఆశ్రమం చేరిన వ్యక్తి నా భర్త, చెప్పకుండా పోయి సన్యాసం తీసుకున్నాడు, సన్యాసం నువ్వు ఇచ్చావు ఆయనకి, ఇంకా ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత ఎక్కడ పుత్ర పవిత్రాభివృద్ధిరస్తు అని చెప్పని ప్రశ్న వేస్తే ఆయన ఒకటిని పోయి ఆశ్రమం పోయి వాడి చివాట్లు పెట్టి, ఏమిటో నాకు అబద్ధం చెప్పావు, నువ్వు నీ భార్య ఉంది కదరా అని చెప్పని మందలించి సన్యాసం ఇప్పించేసి వాళ్ళ తెల్లబాటలో కట్టించి పంపించాడు. ఆ పంపించిన తర్వాతే ఆయనకి బిడ్డలు కలిగారు. వాళ్ళే జ్ఞానేశ్వరుడు, సోపాన ముక్తాబాయి చెప్తారు కదా, అందరూ తర్వాత కలుగుతారు. ఈ ప్రకారంగా మరి అమ్మగారు అనుమతి ఉంటేనే సన్యాసంలోకి పోయే విషయం, అది మోక్ష విషయంలో కూడా అమ్మగారితో నడవాల్సి ఉంటుంది. కాబట్టి వానప్రస్థాశ్రమం దానివల్లే వచ్చింది. వానప్రస్థాశ్రమంలో ఇద్దరు ఉంటారు, ఇద్దరు సత్సంగాలు చేసుకుంటారు, ధ్యానం చేసుకుంటారు, ప్రశాంతముగా చక్కగా భగవన్నామం జపం చేసుకునే విధానముగా వానప్రస్థాశ్రమం ఉందన్నమాట. ఇట్లా బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం అంతవరకే. సన్యాసం అని చెప్పనంటే అమ్మగారు ఉండంగా తీసుకోవడానికి వీలు లేదు. ఆ పర్మిషన్ ఇస్తే తీసుకోవచ్చు. ఒకవేళ ఆమె గారు ఇతని కంటే ముందుగానే పరంపదించినట్లయితే, సుమంగలిగా వెళ్ళిపోయినట్లయితే అప్పుడు ఏదన్నా వాడికి అవకాశం తప్ప లేకుండా ఉన్నంతవరకు ఆ సాయి చూసే అవకాశం లేవన్నమాట. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిశరామి అన్నారు. వీటిని చతుర్విధ పురుషార్థములు అని చెప్పి అన్నారు. అనగా ధర్మం ముందు, రెండవది అర్థం, మూడవది కామం, నాలుగవది మోక్షం అన్నమాట. ఈ ప్రకారముగా 4 కూడా జీవితంలో చక్కగా పాటించాల్సి ఉంటుంది అన్నారు. కనుక ధర్మం, అర్థం ఈ 2 జత, కామం, మోక్షం ఆ 2 జత అన్నమాట. ధర్మం, అర్థం అంటే ఆర్జించేటువంటి ధనం. ఈ ధనం అనేటువంటిది ఏంటంటే మరి పాపమును సంపాదించి పెట్టే విధానం కాబట్టి ఆ అర్థం ధనాన్ని ఆర్జించే విషయంలో ధర్మమును పాటించు అన్నారు. ధర్మయుక్తముగా ఆర్జన చెయ్యి అన్నారు. ధర్మం లేకుండా ఆర్జించేటువంటి యొక్క ధనం అది సుఖానికి హేతువు కాదు, శ్రేయస్సుకి హేతువు కాదు, కుటుంబ క్షేమానికి హేతువు కాదు, అనే కష్టాలు పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది, కుటుంబం అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి మాటగా పెద్దలు నువ్వు సంపాదించేటువంటి యొక్క ఆర్జన ధర్మముతో చేరి ఉండాలి అనే మాటగా చెప్పుకొచ్చి ధర్మము, అర్థము అని 2 కూడా జత చేశారు. ఆ విధముగా ధర్మయుక్తముగా ఆర్జించు అని చెప్పనే మాట. వచ్చినటువంటి యొక్క ధనములో కొంత భాగాన్ని ధర్మ కార్యాల కోసంగా దాన్ని పక్కన పెట్టు అంటారు. ధర్మం, అర్థం ఈ 2 కూడా జత చేసి మహాత్ములు ఉంచారు. వీళ్ళవరికి ధర్మయుక్తముగా ఆర్జన చేసే విధానం కలిగి ఉండమని చెప్పేసి వచ్చిన దాంట్లో, ఎందువల్లంటే ఆర్జించే దాంట్లో కొంత దోషం ఉంటుంది, ఎందుకంటే కొంత అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది, మరి ఆ యొక్క లాభాలు వేసుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంటాయి. వ్యాపారం అంటేనే అనేక దోషాలు ఉంటాయి. కాబట్టి ఆ వచ్చినటువంటి యొక్క దాంట్లో నుంచి కొంత దాన్ని ధర్మ కార్యాల కోసంగా
వినియోగించే విధానముగా ఈ ధర్మ అర్థ ఈ రెండు కలిపి మహాత్ములుగా జప చేసి వాటిని పెట్టారు. దాన్ని ముఖ్యంగా పాటించాల్సి ఉంటుంది అనే అంశం. రెండవది కామం మోక్షం, ఆ రెండో జత అన్నమాట. కామం మోక్షం అని రెండు జత. కాబట్టి కామం అంటే కోరికలు. ఈ కోరికలు అనేటువంటివి లేకుండా జీవితం కుదరదు. ఎందుకంటే కోరికలు ఉంటాయి. మనిషి జీవితంలో కోరికలు తప్పనిసరిగా ఉంటాయన్నమాట. అయితే ఆ కోరికలు మరి అపరిమితమై ఉన్న కోరికలుగా ఉండకూడదు. గొంతెమ్మ కోరికలు అంటారు. ఉన్నదానికంటే అమితముగా వచ్చే కోరికలు ఉన్నట్లయితే మనిషి మరి ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది అనే విధానములో. రెండవది నీకున్నటువంటి కోరికలు కూడా మోక్షానికి విఘాతంగా ఉండకూడదు అన్నారు. నీ మోక్ష మార్గానికి, నీ ధ్యాన మార్గానికి, దైవ మార్గానికి, సత్సంగాలకి ఏవైతే ఉన్నాయో ఆ విధముగా మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటికి విఘాతం లేని స్థాయిలో నీకున్నటువంటి కోరికలు ముఖ్యంగా ఉండాలి అనేటువంటి మాట ఒకటి. రెండో మాట ఏంటంటే ఈ కోరికలు అనేటువంటివి కూడా మూడు రకాలుగా ఉంటాయి. సాత్విక సంబంధ కోరికలు, రాజసిక సంబంధ కోరికలు, తామసిక సంబంధ కోరికలు అనేటువంటి మూడు రకాలుగా ఉంటాయి. కనుక తామసిక సంబంధ కోరికలు, రాజసిక రజోగుణాత్మక సంబంధ కోరికలు కూడా మనిషిని ప్రమాదంలో నెట్టివేసే పరిస్థితి. పాపకార్యాలకు లాక్కుపోయేటువంటి విధానం ఆ కోరికలు. స్వామివారి భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పుకొచ్చాడు. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యే నమిహ వైరిణం అన్నారు. ఏష కామ ఏష కామ ఏవైతే ఉన్నాయి రజో సంబంధమై ఉన్న కోరికలు, తమో గుణాత్మకమై ఉన్న కోరికలు, ఈ రెండు కూడాట క్రోధాన్ని గురి చేసేటువంటివిగా ఉంటాయి. అనేక పాప కార్యాలకు పురుగొలిపేటువంటివిగా ఉంటాయి అనేటువంటి విషయం చెబుతూ స్వామివారు భగవద్గీత 2వ అధ్యాయంలో మహాశనః మహాపాప్మ అన్నాడు. విద్యే నమిహ వైరిణం, విద్ధి వైరిణం, వాటిని నీ యొక్క జీవితంలో నిన్ను అధోపాతాలం లాక్కుపోయేటువంటి శత్రువులుగా నువ్వు భావించు అన్నాడు. మహాపాప్మ అన్నాడు మరొక మాట. మహాపాప్మ, పాప్మ అనలేదు, మహాపాప్మ అన్నాడు. మహాపాప కార్యాలకు కూడా పురుగొల్లిపే విధానం ఉంటుంది. రజోగుణ సముద్భవ కామాహ అని చెప్పినాను. రజోగుణం వల్ల కలిగేటువంటి యొక్క కామములు, తమోగుణ సముద్భవ కామాహ, తమస్సు వల్ల కలిగేటువంటి యొక్క కామములు, కోరికలు. ఈ ప్రకారంగా మానవుణ్ణి అధఃపాతాళం లాక్కుపోయే విధానం లోకంలో చూస్తూ ఉంటాం కదా. కొన్ని కుటుంబాలలో నిజంగా యజమాని ఎంత ఇబ్బంది పడే పరిస్థితితో, ఆయనకు వచ్చేటువంటి యొక్క జీతం ఎంత, ఆయనకు వచ్చేటువంటి యొక్క ఆదాయం ఎంత, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కోరికలంతా చూసినట్లయితే ఆయనకు ఏమీ ఎటు కూడా పాలుపోయే పరిస్థితి లేకుండా, ఏం చేయాలో తెలియకుండా తల బాదుకునే పరిస్థితిగా ఉన్నటువంటి కుటుంబాలు లోకంలో చాలా ఉన్నాయి. నువ్వు ఎట్లా అన్నా చావు, మాకు అవసరం లేదు, మా కోరికలు తీర్చు అని చెప్పనే విధానముగా కుటుంబాలు కొన్ని లోకంలో ఉన్నాయంటారా? నాకైతే దాని గురించి పెద్దగా తెలియదు అనుకోండి. గృహస్థులు కాబట్టి కొంత విషయంలో అనుభవాలు ఉంటాయి. నువ్వు ఎట్లన్నా సావు, నువ్వు ఎట్లన్నా తిప్పలబడు, మాకు అవసరంలా, అనుకున్న మొత్తం తెచ్చి పెట్టాలి, కట్టుకున్నావు కదా, కట్టుకున్నాక తెచ్చిపెట్టాలి కదా అని చెప్పాను. వీరు నువ్వు కన్నావు కదా, కన్నందుకు పాపానికి నువ్వు తెచ్చిపెట్టని చెప్పిన వాళ్ళు. అసలు ఆయన ఆదాయం ఎంత, ఆయనకు వచ్చేటువంటి విధానం ఎంత, ఆయన మనకున్నటువంటి స్తోమత ఎంత, మనకున్నటువంటి వనరులు ఎంత అన్నటువంటి విషయం కుటుంబం అంతా ఆలోచించాల్సి ఉంటుంది. ఆలోచించినప్పుడు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఆలోచన చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ పరిధిలోనే తమ కోరికలు కూడా కలిగి ఉండే విధానం ఏర్పడుతుంది. దానివల్ల అందరూ కూడా సుఖంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా అమితమైనటువంటి కోరికలతో ఈనాడు ఎన్నో కుటుంబాలు పతనమైపోతూ ఉన్నాయి, సమస్యల పాలవుతూ ఉన్నాయి, దుఃఖాల పాలవుతూ ఉన్నాయి, చివరికి దుర్భర పరిస్థితులుగా అయిపోతున్న కుటుంబాలు ఎన్నో లోకంలో మనం చూస్తూ ఉన్నాము. కారణం ఏంటంటే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ కామాహ, రజోగుణ సముద్భవ, రజస్సు వల్ల కలిగేటువంటి కోరికలు, తామసికం వల్ల కలిగేటువంటి కోరికలు, ఇవన్నీ ఏమిటంటే సరైనటువంటి యొక్క విజ్ఞానం ఆ కుటుంబంలో లేదు, ఆధ్యాత్మికం లేదు. ప్రధానముగా మనకి ఆధ్యాత్మికం ఏమిటని చెప్పానంటే
మనిషిలో ఒక మంచి అవగాహన కలగజేయటానికి ఆధ్యాత్మికం అనేటువంటిది ఉందండి. చాలామంది భావించుకున్న విధానం ఏంటంటే ఆధ్యాత్మికం అంటే ఇప్పుడు కాదు, వయసు అయిపోవాలి, అన్నీ అయిపోవాలి, అన్నీ ఉడికిపోవాలి, రేపో మాపో చస్తామని చెప్పి అనంగా కావాలి ఆధ్యాత్మికం. అప్పుడు భగవద్గీత కావాలి, అప్పుడు మహాత్ముల వాక్యాలు కావాలి, అప్పుడు కావాలి. కానీ ఇప్పుడేంటి మనకి ఇవన్నీ కూడా అనే విధానంగా లోకంలో చాలామంది అపోహలో ఉన్నారు. ఇది చాలామందికి ఉన్నటువంటి విధానం. కానీ ఆధ్యాత్మికం అనేటువంటిది మానవ జీవితంలో ఒక మంచి భాగం. అదొక మంచి మార్గం చూపే విధానం, మంచి లైటు, కాంతి ఇచ్చేటువంటి విధానం ఆధ్యాత్మికం. ఎట్లా జీవించాలి, ఏ విధంగా జీవించాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా వ్యవహరించాలి, ఎలాంటి యొక్క విధానముగా కలిగి ఉండాలి అనేటువంటి ఒక జీవిత కోణాలు, జీవిత మార్గాలను తెలియజేసేటువంటిది ఆధ్యాత్మికం. కాబట్టి పూర్వకాలంలో వివాహం కావటానికి ముందే వటులకు, బ్రహ్మచారులకు ఈ యొక్క విద్య ఇచ్చే విధానం మన యొక్క సంస్కృతిలో ఉన్నది. మన భారతీయ సంస్కృతే చిన్నప్పుడే వాళ్ళకి ఆశ్రమాలలో ఉంచేవారు. అట్లాగా మహాత్ముల వద్ద, మరి సాధువుల వద్ద, ఆచార్యుల వద్ద విద్యాభ్యాసం చేసేవాళ్ళుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆ కాలంలో బ్రహ్మచారి అనే పదం ఒకటి వచ్చింది మనకి. బ్రహ్మచారి అంటే వివాహం చేసుకోకపోతే బ్రహ్మచారి కాదు. బ్రహ్మ అంటే వేదం, బ్రహ్మ అంటే జ్ఞానం, బ్రహ్మ అంటే తత్వం. అలాంటి వాటి యందు వాడు ఆశ్రమంలో చక్కగా ఆ విద్యాభ్యాసం చేసిన తర్వాత వాళ్ళ వద్ద విలువిద్య, అన్ని విద్యలు అధ్యయనం చేసిన తర్వాత ఆ తర్వాత కాలంలో వాళ్ళు గృహస్థ ఆశ్రమంలో ప్రవేశించేవారు. గృహస్థ ఆశ్రమం అంటే చిన్న స్మాల్ యుద్ధరంగం, ఆ కుటుంబంలో జరిగేటువంటి యుద్ధరంగం. అలాంటి యొక్క సంసారంలో జరిగేటువంటి యొక్క ఆటుపోట్లకు, సమస్యలకు, దుఃఖాలకు, బాధలకు మనస్సు అనేది కుదుటబాటుగా సాగే విధానముగా మహాత్ములు మరి ఆ రణరంగంలో ప్రవేశించడానికి ముందే వారికి చక్కగా బ్రహ్మ విద్యను ఇచ్చిన తర్వాత గృహస్థ ఆశ్రమంలో పింపజేసేవాళ్ళు. ఏదైనా యుద్ధరంగంలో పోయేవాడు ముందుగానే విలువిద్యలో, గదాయుద్ధంలో నైపుణ్యత సంపాదించుకున్న తర్వాతే మరి యుద్ధరంగంలో ప్రవేశించాలి. వాడికి విలువిద్య రాదు, గదాయుద్ధం రాదు, కత్తి యుద్ధం రాదు, ఏమి రావు. ఊరికి యుద్ధం రంగంలో పోతే ఏమవుతాడు వాడు? తిరిగి వస్తాడా అశుభులతో? అక్కడే పోయే అవకాశం ఏర్పడుతుంది, చెప్పండి. కాబట్టి ఆ ప్రకారముగా మరి యుద్ధరంగంలో పోయేటువంటి వాడు ముందుగానే గదాయుద్ధము, కత్తి యుద్ధము, విలువిద్య అన్ని విద్యల అధ్యయనం చేసిన తర్వాత యుద్ధరంగంలో పోయితే వాడు చక్కగా శత్రువులను జయించి ఆ క్షేమంగా విజయోత్సాహంతో బయటకు వచ్చే అవకాశం ఎట్లయితే ఉంటుందో ఆ ప్రకారంగా సంసార యుద్ధంలో ప్రవేశించేటువంటి వాళ్ళు కూడా ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది భగవద్గీత, ఉపనిషత్తులు లాంటి ఈ బ్రహ్మ విద్యను అధ్యయనం అయితే అక్కడ వచ్చేటువంటి యొక్క ఆటుపోట్లు సంసార సాగరం. కాబట్టి ఆ సాగరంలో ఏ తుఫాన్లు వచ్చినా, సైక్లోన్లు వచ్చినా, ఉప్పెనులు వచ్చినా అనేకం వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా కానీ స్థిరముగా గట్టిగా నిలబడి ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అలాంటి విధానం ఏర్పడ్డటువంటిది ఈ బ్రహ్మ విద్య. అంతే తప్ప కాళ్ళు పోయి, చేతులు పోయి, జుట్టు పోయి, తలకాయ పోయి అన్నీ పోయాక అప్పుడు కావాలి ఆధ్యాత్మికం అంటే అప్పుడు ఇంకెందుకు ఇన్ని పోయిన తర్వాత ఏం చేసుకోవడానికి? అది మన వాళ్ళల్లో చాలా ఏర్పడి ఉన్నటువంటి యొక్క విధానం ఆధ్యాత్మికం మీద. ఎవరైనా యువకులు ఆధ్యాత్మిక విధానంగా పోతూ ఉంటే నీకేమిరప్పుడు, నీకు చాలా వయసు ఉంది కదా, నీ పెళ్లి కాలేదు, ఇంకేం కాలేదు, నువ్వు పోతున్నావు ఆధ్యాత్మికంలోకి, మేము పోవాలి అని చెప్పి అనేటువంటి లోకంలో చాలామంది ఉన్నారు అవగాహన లేక. కాబట్టి పిల్లకాయలకు బాగా రావాలి, మంచిగా రావాలి, స్తోత్రాలు రావాలి, జపం రావాలి, వాళ్ళ శ్లోకాలు రావాలి. పిల్లలకు బోధించండి, భాగవత పద్యాలు బోధించండి, వేమన పద్యాలు బోధించండి, సుమతి పద్యాలు బోధించండి. వాళ్ళకి అవి జీవితంలో సకటి వెలుగులుగా ఉండి వాళ్ళ జీవితాన్ని నడిపే విధానంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా వాళ్ళని ఆ శ్లోకాలు అనేటువంటివన్నీ కూడా పద్యాలు వాళ్ళని ఊరడిస్తాయి, ధైర్యాన్ని బోధిస్తాయి. కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతింజందరే వారేరి అనే అంశాల మీద చక్కటి అవగాహన కలగజేసే విధానం. కాబట్టి మీ పిల్లలకు డబ్బులు ఇవ్వండి పర్వాలేదు, కానీ సంస్కారం ముందు ఇవ్వండి. భగవద్గీతను ఇవ్వండి, భాగవత పద్యాలు ఇవ్వండి, సుమతి పద్యాలు ఇవ్వండి, వేమన పద్యాలు ఇవ్వండి, భతృహరి పద్యాలు ఇవ్వండి. ఇవన్నీ ఇవ్వగలిగితే వాళ్ళు మంచి సంస్కారవంతులుగా జీవితంలో జీవించే అవకాశం ఏర్పడుతుంది. దానివల్ల వాళ్ళు పెద్దలను గౌరవిస్తారు, విజ్ఞులను గౌరవిస్తారు, పండితులను గౌరవిస్తారు, అయ్యవారులను గౌరవిస్తారు. అమ్మ నాన్న కూడా మంచి భక్తిభావంతో చక్కగా వాళ్ళని చూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి ఆ సంస్కారం
అని అది ఇవ్వాలి ముఖ్యంగా. మనం అది మర్చిపోతున్నాం. పూర్వకాలంలో ఇచ్చేవాడు. స్కూళ్ళల్లో కూడా భాగవత పద్యాలు ఉండేవి, సుమతి పద్యాలు ఉండేవి. అన్ని పద్యాలు కూడా ఆనాటి కాలంలో స్కూళ్ళల్లో, ప్రైమరీ స్కూల్లో పిల్లలకి చెప్పేవాళ్ళు. ఈనాడు అది మొత్తం ఎత్తి పారేసి అన్ని ఇంగ్లీష్ మీడియాలు పెట్టి పారేసి వాడు బాగా చదువుకోవాలి, ఇంగ్లీష్ బాగా రావాలి, వాడు అమెరికా పోవాలి, రష్యా పోవాలి, ఇంగ్లాండ్లో ఉండాలి, దుబాయ్లో ఉండాలి, ఇలాంటి ఆశలు పెంచేసుకుంటూ ఉన్నారు. ఇక వాడు పెళ్ళైంతలో ఉంటాడా, ఏ దుబాయ్లో ఉంటాడు. నేను చూసి దేవుడు నీకు కాస్త అన్నం పెట్టేది దేవుడిని, నానా బాగున్నావా, ఈ మందు మింగే, ఈ బిల్ల మింగవే, నీ కాళ్ళుతుతా పడుకోవే అనేటువంటి బిడ్డలు ఏమన్నా ఉన్నారా? అమెరికాలో ఉంటాడు, కాళ్ళుతాడా, ఇంకేం చేస్తాడు, ఏం చేసే అవకాశాలు లేవు. కాబట్టి ఏంటంటే ఈ ప్రకారంగా సంస్కృతి మొత్తం మారిపోయింది, ఆలోచనలు మొత్తం మారిపోయాయి. మావాడు అమెరికాలో ఉన్నాడని చెప్పుకోవడం తప్ప ఏదైనా కాస్త నేను చూసుకునే విధానం ఉందా? కాస్త అన్నం పెట్టే విధానం ఉందా? ఏదైనా ఆరోగ్యం చెడితే చూసుకునే విధానం ఉందా? ఏం సంపాదించాలండి? కోట్లు ఏం చేసుకోను, పొట్టైన పడుతుందా తినటానికి? ఏం పట్టి సాగదు. బట్టలు ఏం వేసుకుంటా, బట్టలు 4 దొస్తలుంటే చాలు, నడిచిపోతూ ఉంటుంది. ఎన్ని బిల్డింగ్లు కావాలి, ఒక రూమ్ ఉంటే చాలు, అది చెప్పుకోవడానికే మనకు చేతులు నొప్పులు పడతా ఉంటాయి. ఏమి లేదు, అంత భ్రాంతి, అంత భ్రమలు ఒడిగిన బ్రహ్మంబు బట్ట బయలు, అంత భ్రాంతుల్లో జీవిస్తూ ఉన్నాం. ఏమీ లేదు, ఏం కట్టుకుపోయేది లేదు. మొత్తం ఈశావాసం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు తేన తెక్తేన భుంజీతామాగృత కశ్వచు. ఈశావాస్య ఒకటి సారండి మీకు, అందరికి లోకానికి అంతటికి కూడా ఈశావాస్యోపనిషత్తులో మొదటి మంత్రం కనుక అధ్యయనం చేయించామంటే చాలు, అందరు కూడా బతికిపోతారు, సుఖంగా జీవిస్తారు. ఈశావాస్యం ఇదం సర్వం, ఈ నామరూపాత్మకమై ఉన్నటువంటి జగత్తంతా కూడా పరమాత్మ యొక్క సొత్తు. నువ్వు వస్తూ ఏం పట్టుకొచ్చేది లేదు, పోతూ పట్టుకుపోయేది లేదు. ఇక్కడ వస్తువులు వాడుకోవచ్చు అంతవరకే, నువ్వు విశ్వంలో ఉన్నటువంటి నువ్వు వాడుకోవచ్చు అంతవరకు. చూస్తావా చూడు, వింటావా విను, తింటావా తిను, అంతవరకే తప్ప అసూలు బాసిన తర్వాత రిక్తహస్తాలు వెళ్ళిపోవడమే. ఏదైనా పుణ్యకార్యాలు చేశావా, పుణ్యం పట్టుకుపోతావు, పాపకార్యాలు చేశావా, పాపం పట్టుకుపోతావు. ఇది ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక విధానం. కాబట్టి మానవుడు చాలా భ్రాంతిలో జీవిస్తూ ఉన్నాడు, అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నాడు, అవివేకంగా జీవిస్తూ ఉన్నాడు. దేహం పెరిగింది, వయసు వచ్చింది, కానీ లోన జ్ఞానం పెరగటం లేదు, జ్ఞానం రావాల్సి ఉన్నది. ఈ ప్రకారముగా ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేషాలు పైన వేసుకుని చేయరాని కార్యాలన్నిటిని చేసి ఆ పాపాలన్నీ కూడా మొత్తం పెద్ద పెద్ద మూటలుగా కట్టుకుని ఈ తర్వాత అసూలు బాసి జీవుడు పోతున్నటువంటి విధానం. కాబట్టి అందుచేత జీవితంలో మానవుడు కొంత ధర్మ కార్యములు, పుణ్యకార్యములు ఆచరించే విధానముగా ఉన్నటువంటి ఏ యొక్క ధనం ఉన్నదో ఆ ధనం యొక్క లక్ష్మి, ధనలక్ష్మి అమ్మవారిని ఈ యొక్క మాసంలో పూజ చేసుకునే విధానముగా, శ్రావణ మాసముగా పూజ చేసుకునే విధానముగా ఉన్నది. అయితే చూడండి, గమనించండి ఏంటంటే దీంట్లో ఉన్న విషయము. ఇప్పుడు పరమశివుడు ఉన్నాడు, ఆయన వృషభ వాహనం పెట్టుకున్నాడు. అమ్మవారు ఉన్నది, సింహ వాహనం పెట్టుకున్నది. కుమారస్వామి ఉన్నాడు, ఆయన గారు నెమలి వాహనం పెట్టుకున్నాడు. అట్లాగా అందరి దేవతలు కూడా అట్లా వాహనాలు మాత్రం పెట్టుకున్నారు. లక్ష్మీ అమ్మవారు సమస్త లోకమంతా కూడా ఆరాధ్య దేవతగా ఉన్నటువంటి యొక్క అమ్మవారు. అమ్మ నీకేమిటమ్మా వాహనం, నెమలి వాహనం పెట్టుకుంటావా, ఇంకేదైనా మంచి వాహనం పెట్టుకుంటావా అని చెప్పి అడిగితే ఆమె గారు గొడ్లగోబ అనేటువంటి దానిని వాహనంగా పెట్టుకుందన్నమాట. ఏమ్మా ఏమిటి ఈ పని చేశావు నువ్వు? ఎంతోమంది దేవతలందరూ కూడా మంచి మంచి వాహనాలు పెట్టుకుంటే నువ్వేమిటమ్మా గొడ్లగోబ వాహనం పెట్టుకున్నావు అని చెప్పనంటే ఆయన లోకానికి జ్ఞానబోధ చేస్తా ఉంది. నాయన ఈ ధనం మత్తులో పెరిగిపోయి వీడు కళ్ళు మూసుకుపోతాయి, వీడికి గొడ్లగోబ పగటి పూట చూడలేదు, రాత్రులు చూస్తుందన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా ఈ ధనం కనుక పెరిగిపోయిందా అని చెప్పనంటే వాడు చివరికి ఏమైపోతాడు అన్నటువంటి యొక్క భావం లోకానికి ఇవ్వటానికేమో గొడ్లగోబను అమ్మవారికి వాహనంగా పెట్టారు. కళ్ళు మూసుకుపోయే పరిస్థితి. ఏమి ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబులు మానక హెచ్చున్, ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణంబులు మానక యుడుగును అని వేమన అంటాడు. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబులు మానక హెచ్చున్.
కాబట్టి ఆ ప్రకారంగా కొంచెం ధనం గనక పెరిగిందా అని చెప్పనంటే మనిషిలో కలిగేటువంటి యొక్క మార్పుల గురించి మీకు ఈ విషయాలు కొంచెం వేమన కూడా ఏదో చెప్పాలనేటువంటి యొక్క ఉత్సాహంతో ఉన్నాడు. రేపు రేపు రేపేమిటి మనకి రేపు సండే పూట రేపు మనకు అందరు అమ్మగారులే సమయం తీసుకుంటారు. చూద్దాం. వరలక్ష్మి అమ్మవారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఎట్లా ఉంటుందో చూసే విధానములో సోమవారం పూట వేమన ఏదో చెప్తా అని చెప్పి అంటున్నాడు. దాని గురించి ఆయన ఒక పద్ధతి పెట్టుకున్నాడు. వేమన శతకం కదా ఆయన పెట్టినంత కూడా. దాంట్లో యోగి శతకం అంటాడు, బ్రహ్మ శతకం అంటాడు, జ్ఞాన శతకం అంటాడు. ఎన్ని శతకాలకు పెట్టుకున్నాడు. ఒక శతకం అర్ధ శతకం అని చెప్పి పెట్టుకున్నాడు. దాంట్లో కొన్ని కొన్ని విషయాలు కూడా ఆయన చెప్పబోతూ ఉన్న విధానం కాబట్టి అవి కొంచెం మనం శ్రవణం చేసుకుని ఆ తర్వాత దక్షిణ స్తోత్రాల్లోకి ప్రవేశిద్దాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.